కృష్ణుడిని ఇంటిలోనికి ఆహ్వానించడం అద్భుతమైన సంప్రదాయం. గో పద్మ వ్రతం. మా అన్న కృష్ణుడు, మా మరొక అన్న బలరాముడు, నాకేమిటి అనేటటువంటి ధీమాతో సుభద్రాదేవి ఈ గోపద్మ వ్రతం పాటించలేదు. ద్వారకలో ఉండే ప్రతి గుమ్మం ఎదురుగా కూడా గోపద్మ వ్రతం అద్భుతంగా నిర్వహించారు, ఒక్క సుభద్ర తప్ప. దానితో ఎవరో ఒకరు ఈ వ్రతం పాటించకపోతే అలాంటి వారిని నరకలోకం తీసుకువెళ్ళాలి అనే నియమం ఉన్న కారణం చేత నరక భటులు యమధర్మరాజుకు విన్నవించారు. లోకంలో ఆయన సమవర్తి కనుక ఎవరైతే ఏమిటి, ఎవరు ఈ వ్రతం చేయలేదో వారు తీసుకురండి సుభద్ర. అయినా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు బలరాముడు పరుగు పరుగున ఇంటికి వచ్చి సుభద్ర చేత వాకిలిలో నీళ్లు కళ్ళావి చల్లించి గోపాదాలు వేయించారు. మధ్యలో కృష్ణుడే నిల్చున్నాడు, ఆయన పాదాలు. దానితో యమభటులు వచ్చి చూచి ఆశ్చర్యంతో వెళ్లిపోయారు.